దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము మార్చి నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 8వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాము. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము పాపము ఎరుగినటువంటి క్రీస్తు ప్రభువు మన కోసము పాపముగా చేయబడిన అన్యాయపు స్థితిని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. అది నిజంగా అన్యాయమైన స్థితే కదా. ఆయన ధనవంతుడయ్యుండియు ప్రభువు, ఆయన ధనవంతుడు అంటే డబ్బని కాదు, సర్వసృష్టికర్త. ఆయనకి తర్వాత లేనిది అంటూ ఏమీ లేదు. సర్వము సృష్టించినటువంటి సృష్టికర్త. మానవులమైన మనము దేవుని యందు నీతి అగునట్లు క్రీస్తు మన కొరకు పాపముగా మారెను అని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21లో చెబుతున్నాడు. క్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పాపము లేని దేవదూతలు వాళ్ళు కూడా దేవుని ముఖమును చూడలేరు. అబ్బా, ఎంత గొప్ప మాట ఇది. పాపము లేని దేవదూతలు వాళ్ళు కూడా దేవుని ముఖాన్ని చూడలేరని పౌలు గారు చెప్తున్నారు. వారు తమ ముఖములను దేవుని ఎదుట కప్పుకొనవలసి ఉన్నను. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, వారు అలాంటి పాపము లేనటువంటి దేవదూతలు వాళ్ళ ముఖాలను దేవుని ఎదుట కప్పుకొనవలసి ఉన్నను. కేవలము క్రీస్తు మాత్రమే తండ్రి ముఖములోనికి సూటిగా చూడగల శక్తిమంతుడు మన యేసయ్య. అది అలాంటి యేసయ్య మానవులు దేవుని యందు ధనవంతులు కావాలనని, దేవునికి మనకు మధ్య ఆయన సముఖములో మనము నిలబడాలని, ఆయన సముఖములో మనము ఉండాలని ఆయన కోరుకుంటూ ఆయన దరిద్రుడు అయ్యాడని ఈరోజు ధ్యానవాక్యము చెబుతుంది. మన పాపముల నిమిత్తమే మనము పాపములో ఉండగా పాప పరిష్కారం అయితే, పాప నుండి విముక్తులమైతే మనము తప్పక మనం దేవుని దగ్గరే ఉంటాము. దేవుడికి మనకి సరళమైన దారి ఏర్పాటు అవుతుంది. అలా మనం దేవునితో ఉండాలంటే మన పాపాలు పోవాలి. మన పాపాలు పరిష్కారం అవ్వాలంటే అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి అత్యంత విలువ కలిగిన యేసయ్య శిలువపై చిందించిన రక్తము ద్వారా మనము పరిపూర్ణత సంపాదించుకున్నాము. మనము పరిపూర్ణత పొందాము. దేవుడు ప్రభువుని యేసయ్య ద్వారా చిందింపబడిన రక్తము ద్వారా మనము అసలు మొత్తం మనకి ఏ విధమైన పాపం మనలో లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళటానికి దారి ఏర్పాటు చేశాడు. అయితే ప్రస్తుతం మానవులు న్యాయాన్ని, కనికరాన్ని, దీన మనస్సును వదిలేసి ఇవన్నీ చెప్పే కంటే దేవుణ్ణే విస్మరించారు. ప్రభువునే విస్మరించి ఒకరికొకరు నిత్య దౌర్భాగ్యపు భేదాలు కలిగి, వాత్సల్యత లేకుండా, అంటే ప్రేమ లేకుండా కఠిన మనస్సులతో జీవిస్తున్నారు. ఎంత ఘోరము! ప్రభువారేమో మన పాపాలకి
పరిష్కారానికి ఆయన బలియాగము చేసి ఆయన రక్తాన్ని చిందింపజేసి మనం క్షేమంగా ఉండాలని ఆయన కోరుకుంటుంటే ఈ దౌర్భాగ్యపు మనస్సులు కలిగి మనసులతో విభేదాలు, ఒకరికొకరు వాత్సల్యత, ప్రేమ అనేది లేకుండా కఠిన మనస్సుతో జీవిస్తున్నారని పౌలు గారు ఉద్ఘాటిస్తున్నారు. ఈ విషమ కుటుంబ పరిస్థితులు ప్రభువు ఇష్టపడతాడా? ప్రభువుకి ఇష్టమా? బిడ్డలు ఒకరికొకరు కొట్టుకుంటూ, ఒకరికొకరు తిట్టుకుంటూ, తల్లిదండ్రులకి ఏమాత్రము మనశ్శాంతి లేకుండా చేయటం అనేది అది దేవుడు ఇష్టపడతాడా? ప్రభువారు పడిన శ్రమలు మనం ఆలోచించుకోవాలి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు. మనలో మనము చిన్న మాటకు కూడా మనం ఓర్చుకోలేమా? ప్రేమ కలిగిన జీవితాలంటే ప్రభువుకు ఎంతో ఇష్టమని మనకు తెలిసి కూడా ప్రేమకు బదులుగా క్రూరమైన మనసులతోనే రోజులు గడిపేస్తున్నాము. వేషధారణ నుండి తప్పుకోవాలి. సృష్టికర్త అయిన యేసయ్యను రోజు సిలువ వేస్తున్నామన్న వాస్తవాన్ని మనము గుర్తించాలి. ఎప్పుడైతే సరైనటువంటి పలుకు, సరైనటువంటి పిలుపు, సరైనటువంటి కలయిక లేనటువంటి మనుషుల వల్ల ప్రభువుని నిత్యము సిలువ వేస్తున్నట్లు లెక్కే. ఒకరోజు సిలువ కాదు, నిత్యము సిలువే. వాస్తవాన్ని మనము గుర్తించాలి. మనలో మార్పు రావాలి. మనము దేవుని సన్నిధిని నిలబడటానికి యేసుక్రీస్తు ప్రభువు వారితో అంత సిలువ త్యాగము, సిలువ బలియాగము చేయించిన తండ్రిని మనం మర్చిపోతే ఎలాగా? సృష్టికర్త అయిన యేసయ్యను రోజు సిలువ వేస్తే ఎలాగా? ఆ మాత్రం మనం గుర్తించి ఆ వాస్తవాన్ని మనము తెలుసుకోవాలి. ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం ప్రేమ, వినయము, దీన మనసు కలిగి తోటివారి ఎడల మనము మర్యాదగా ప్రవర్తించుచు, మనం మర్యాదగా మాట్లాడుతూ, అందరి ఎడల మనము దయ చూపించుచు, మనము ప్రభువుకి వినయ విధేయతలు కలిగి మనము జీవించుచు ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను నాయన మేము ధ్యానించుకుంటున్నటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, కృపగల నాయన, మా యొక్క బాధలు, నీవు అనుగ్రహించినటువంటి విలువైన జీవితాన్ని మేము పాడు చేసుకోకుండా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగినటువంటి జీవితాలు మేము పొందుకుంటూ, దేవా, నీ యందు దేవా నీకేనైనా మహిమ చెందేలా మేము ప్రవర్తించే ప్రవర్తన మాకు అనుగ్రహించమని నాయన వేడుకొనుచుంటున్నాము తండ్రి. నేటి ధ్యానవాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ నీకు ప్రార్థన నాయన మేము చేసుకుంటూ, ప్రార్థనలో మేము గడుపుకుంటూ, అపవాదికి మేము చోటివ్వకుండా తండ్రి, నిత్యము మేము ప్రేమ ఆనందములతో జీవించుచు నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.